నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులైతే అవుతుంది మన పేజ్లో ఒక వాయిస్ ఓవర్ వీడియో అప్లోడ్ చేయక. సో ముచ్చటేందంటే ఈరోజు అయితే క్యాన్సర్స్లో ఒక చిన్న బాలీవుడ్ నైట్ ఈవెంట్ ఉన్నదంటే పోదామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడ పోయిన తర్వాత తెలిసింది అది అసలు చిన్న ఈవెంట్ కాదు, చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ అని చెప్పేసి. మస్తు జనాలు వచ్చిళ్ళు, అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. మనం ఏమనుకుంటాం, ఒక 700 to 800 మెంబర్స్ ఏదైనా ఒక ఈవెంట్కి అటెండ్ అవుతామని చెప్పేసి అయితే అట్లా అజ్యూమ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ 700 to 800 కార్స్ అయితే వచ్చినాయి. అంటే ఈవెంట్ ఎంత పెద్ద అయిందో ఇక మీరే ఊహించుకోండి. అసలు మన క్యాన్సర్స్లో ఇంతమంది డేసీఓళ్ళు ఉన్నారా, మన ఇండియన్స్ ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి అయితే నేనైతే పిచ్చోని అయిపోయినా. ఇంకా అక్కడ ఇక లోపల ఈవెంట్లో మాత్రం ఇక మన ఫుడ్ స్టాల్స్ ఇక ఎవడు ఇష్టం వచ్చినంత తాగొచ్చు. పుక్యానికి అయితే కాదు, పైసలు కట్టాలి. సరేగా ఇవన్నీ చెప్తున్నా కానీ అసలు ఈ మ్యూజిక్ కాన్సర్ట్ ఎవరిది ఏం సంగతి అని అయితే చెప్పలేదు కదా. ఈ మ్యూజిక్ కాన్సర్ట్ వచ్చేసి అయితే మన షాన్, ఈయన మన బాలీవుడ్ సింగర్, ఇండియాలో చాలా పెద్ద బాలీవుడ్ సింగర్. ఈయనైతే చాలా సాంగ్స్ వాడిండట, మన తెలుగులో కూడా వాడినట్టు, కానీ మనకైతే ఏం తెలియదు. అసలు అక్కడికి పోయిన తర్వాత తెలిసింది అసలు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరు పిచ్చోళ్ళు అయిపోతారు. అసలు అక్కడికి మన ఒక 20 సంవత్సరాల కింద వచ్చిన యూఎస్కి వచ్చిన ఆంటీలు అంకుల్ అయితే ఒక్కొక్కరు అసలు అడిగా డ్యాన్స్లే చేస్తారు. ఇక మా టీం అయితే మొత్తం ఇక పిచ్చోళ్ళం అయిపోయినాం. అసలు అట్లుంది మ్యూజిక్ కాన్సర్ట్ అయితే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. అసలు నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్ చూడడం, అది కూడా మన డేసీ వాళ్ళది.